చైనా వాళ్ళకి భూమి తాకినట్టుండే మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుండే It's a crazy, 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 crazy feeling. 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 గడిపేయాలి జీవితం శిలగా మిగిలిన హృదయం సాక్షిగా కనులైపోయి సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ. నవ్వండి. మీరు నవ్వే వాళ్ళు, మేము ఏడ్చేవాళ్ళు, అంతేగా? ఏమైందిరా? మిమ్మల్ని ప్రేమించిన పాపానికి మేమే ఏడవాలి. మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అంటే మీ ఆడాలని అంటున్నా నేను. నేను ఒక దాన్ని ప్రేమించా. రుద్దు. నా రుద్దు. సరే రుద్దు అంటే ఏంటో అనుకున్నారు. రుద్రవి నా గర్ల్ ఫ్రెండ్. రుద్దు ముద్దు పేరు. ఏమైందిరా? రుద్దింది. రుద్దింది కానీ సబ్బుతో కాదు, గొర్రెలతో. ఎంత బాగా ప్రేమించానే, కానీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇట్లా ఏడ్చేటోళ్ళని నమ్మద్దు అమ్మాయిలు. ఏదో ఉంది. ఏడ్చేటోళ్ళని నమ్మొద్దు అని తప్పు మాట అనొద్దు. నువ్వు పుట్టినప్పుడు కూడా మీ నాన్న సంతోషంతో నేర్చాడు, అది నమ్మావా నువ్వు? ఆఫ్ కోర్స్ నమ్ముతాను. నిన్నెందుకు నమ్ముతాను? మా నాన్న కాబట్టి నమ్మాను. మీ నాన్న మగాడే, నేను కూడా మగాడే. మగాడు ఏడుస్తే మనసు పూర్తిగా ఏడుస్తాడు, మనసుకి బాధ అయితేనే ఏడుస్తాడు. లవ్ ఫెయిలియర్ అనేది మీకు బాధ అయిందా అసలు? మీరు లవ్ లో ఫెయిల్ అయితే మీ అమ్మాయిలు ఓన్లీ అబ్బాయిలకే ఉంటాయి. ఏంటది? లవ్. లవ్ దాంతో పాటు బోలేదంత కొవ్వు. సరే నీ బొంగులో లవ్, నీ తొక్కలో రుద్దు, నీ అవన్నీ మాకెందుకు ఈ సోదికథలు? వెళ్తే మేము షో స్టార్ట్ చేసుకుంటాం. నాకు లవ్ ఫెయిలియర్ అయితే ఎందుకు బాధపడతారు, ఏ విషయంలో లవ్ ఫెయిలియర్ అయితే నేను తెలుసుకోవాలి. అప్పుడు నేను బాధ నుంచి సంతోషం వస్తా. ఓకే సరే, అమ్మాయిలకి బేసిక్ గా మంచి బ్రేకప్ స్టోరీస్ ఉండవు. బేసిక్ గా మేము అందరం మేమే వదిలేస్తాం, కానీ మేము వదిలేసి అది మీ బుద్ధి. పెళ్లి తర్వాత అమ్మ నాన్నలు వదిలేస్తారు, పెళ్లి తర్వాత మొగుడిని వదిలేస్తారు. అయినా మీరు క్రేజీ క్రేజీ క్రేజీ. సరే, ఇన్ కేస్ బై మిస్టేక్ ఎవరితో ఒకటి అలా బ్రేకప్ అయిపోతే ఏం చేస్తారు? బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు అమ్మ, నీ పేరు? ఉషశ్రీ. ఉషశ్రీ, నీకు బ్రేకప్ అయింది అనుకో, ఫస్ట్ ఏం చేస్తావు? నా పేరెంట్స్ గురించి, నా కెరియర్ గురించి ఆలోచిస్తా. మరి పెళ్లి తర్వాత అమ్మ నాన్న వదిలేసి ఎందుకు మొగుడుతో వెళ్ళిపోతున్నావు? అది సృష్టి ధర్మం, తప్పదు కదా. పెళ్ళైన తర్వాత పంపించేస్తారు కానీ ఇంట్లో ఉంచుతారా? ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? అమ్మాయిలు ఇలా అబ్బాయిని వదిలేస్తున్నారని తెలుసు కదా, తెలిసాక కూడా మళ్ళీ ఎందుకు లవ్ చేస్తున్నారు? అది నువ్వు చెప్పింది సృష్టి ధర్మం. బ్రేకప్ అయితే ఆడ నుంచి బయటికి వెళ్ళి రావాలి. ఫస్ట్ అబ్బాయిలు చేసేది అయితే మందు కొట్టడం. అతనికి అలవాటు లేకపోయినా పక్కన ఉన్న ఫ్రెండ్స్ రారా మామ పోదామని అంటారు. ఒకవేళ అమ్మాయిలకైతే? అబ్బాయిలకి బ్రేకప్ అయితే మందు షాప్ కి అబ్బాయి పోతాడు, అమ్మాయిలకు బ్రేకప్ అయితే మందు ఇంటికి తెచ్చుకుంటాం. సరే, నీకు సొల్యూషన్ దొరికింది కదా. నీ రుద్దు నువ్వు మర్చిపోవాలంటే రాత్రి మందు బాటిల్ తాగు, పటాస్ అయిపోయాక నేను ప్రోగ్రామ్ స్టార్ట్. ఇప్పుడు ఏమైనా అరేంజ్ చేయొచ్చు కదా? టిష్యూలా? టిష్యూ పేపర్స్ అంటే రుద్దు గుర్తొచ్చినప్పుడల్లా. ఓకే ఓకే, మరి లెట్స్ బిగిన్ ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పట్టా. మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు ఆసమ్ అప్పి, ఓటరామ్ ప్రసాద్ అండ్ ముక్కు అవినాష్.
మధ్య దేవుడు గుర్తొచ్చాడంట. ఎందుకంటే అదే పేర్ల పంచులు, తుస్సుమంటున్న జోకులు. ఎందుకు, ఏమిటి, ఎలాగా? వచ్చేస్తున్నాడు మన ఆటో రామ్ ప్రసాద్. హాయ్ ఫ్రెండ్స్. ఎవర్రా నీకు ఫ్రెండ్స్? అంకుల్ లా ఉన్నావు. ఫ్రెండ్ అంటే నేను. అది చెప్పింది మీ గురించి అంకుల్ అని. సో మ్యాటర్ ఏంటంటే నాకు ఏది స్టార్ట్ చేసిన ముందు ప్రే చేయడం అలవాటు అండి. ఈవెన్ భోజనం చేసిన, ఈవెన్ ఒక అమ్మాయికి లైన్ వేసిన. సో ఒక 2 minutes ప్రే చేసుకుంటాను. 2 minutes ప్రే చేసుకుంటే ఇంకెప్పుడు స్కిట్ చేస్తాడు? రెడీ, సైలెన్స్. ఓ మంచి దేవుడా. వద్దు, నాది స్క్రిప్ట్ గురించి చెప్తా, మాడద్దు. సైలెన్స్. నాకు ఒక డొక్కు ఆటో ఇచ్చావు. ఆ డొక్కు ఆటోలో ఒక తొక్కలో రామ్ ప్రసాద్ ఇచ్చావు. కానీ ఎందుకయ్యా కామెడీ చేయకుండా ఇలా చచ్చావు? దేవుడా, అడగగానే ఈటీవీ ఇచ్చావు, అడగకుండా ఈటీవీ ప్లస్ ఇచ్చావు, నవ్వుకోవడానికి జబర్దస్త్ ఇచ్చావు, బాగా నవ్వుకోవడానికి పటాస్ ఇచ్చావు. అలాంటి షోకి వీళ్ళిద్దరు యాంకర్స్ ఎందుకు ఇచ్చావు దేవుడా? అయినా నువ్వు నాకు నచ్చావు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ నాకు పేమెంట్ ఇచ్చావు. దీని తర్వాత నువ్వు చచ్చావు మా చేతిలో. దేవుడేంట్రా? దేవుడు పిచ్చేసిందా నీకు? దేవుడు ఉన్నాడారా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎక్కడ కలిసాడమ్మా? ఎక్కడ చూసారమ్మా మీరు? ఎప్పుడు మాట్లాడారు? లేడంటావు. ఉన్నాడు. ఏడున్నాడు? నీకు ఈ షో ఇలా నిరూపిస్తాను, దేవుడిని చూపిస్తాను నీకు. ఎంతనే ట్రై చేసుకో, దేవుడు మాత్రం లేడు. హలో, ఏంట్రా యాక్సిడెంట్ అయిందా? నేను డబ్బులు ఇవ్వాలా? 10,000. బాయ్ బాయ్ బాయ్, షోలో ఉన్నా బాయ్. ఎవరికి? మన ఫ్రెండ్ సీనియర్ ఉన్నాడు కదరా, గెటప్ సీనియర్. ఏమైంది? తాగి పడిపోయాట, ఆడికి హాస్పిటల్ జాయిన్ డబ్బులు అడుగుతున్నాడు. 10,000 అడుగుతున్నాడు. నేనే 10,000 ఇస్తా. అకౌంట్ చెప్పు, నేను బ్యాంక్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెళ్ళరా. డబ్బులు ఇస్తారా? వెళ్ళరారా. ఎంత ఇస్తావు? 10,000 నేనే ఇస్తారా? గెటప్ సీనియర్ కదా. 10,000. ఎవరు చెప్పాడు రా దేవుడు లేడని? నీలో కూడా దేవుడు ఉన్నాడు రా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. మీరు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్నా దేవుడు. సో రవిలాగే నేను కూడా దేవుడు నమ్మలేదండి. పుట్టగానే అసలు దేవుడు ఎలాగుంటుందో నాకు తెలియక, డాడీ దేవుడు అంటే ఎవరు అని అడిగాను. మా నాన్నగారు సీరియస్ గా ఆలోచించుకొని వచ్చి దేవుడు అంటే గాడ్ రా అన్నాడు. అవును నాన్న, దేవుడు అంటారు కొంతమంది మసీదులు, కొంతమంది చర్చిలు, కొంతమంది రకరకాల దేవుళ్ళు ఉంటారు కదా, అసలు ఇదంతా ఎవరు అడిగాడు. సరే, సబ్కా మాలిక్ కేక్ అంటే దేవుళ్ళంతా ఒకటే. దేవుడా ఒకటే అన్నారు. అర్థం అవుతుంది అన్నాను. నీకు మన లాంగ్వేజ్ చెప్తాను చూడు. మన ఈటీవీలో పటాస్ ఉంది, జబర్దస్త్ ఉంది, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, క్యాష్ ఉంది, డీజే ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు ఉన్నాయి. స్టార్ మహిళ మీ మమ్మ చెప్తుందా? చూసారా, దేవుడు కర్ణించాడు స్టార్ మహిళ. ఇవన్నీ దేవుళ్ళతో సమానం. ఈ దేవుళ్ళంతా కలిపి ఒకటే, అదే మల్లెమాల ఎంటర్టైన్మెంట్. దేవుడి దేవల్ల మల్లెమాల గురించి ఎంతగా పొగిడానంటే పేమెంట్ పెంచుతారు కంపెనీ. అది ఎడిట్ కాకుండా ఉంటే బాగుంటది. సరే, నాన్న చెప్తున్నాడు కదా దేవుడు ఉన్నాడో లేదో టెస్ట్ చేద్దామని గుడికి వెళ్ళి, దేవుడా ఈరోజు నాకు సైన్స్ ఎగ్జామ్, నేను చదివే పడాలి అని దేవుడు దండం పెట్టుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను. యాస్టీస్ నేను ఏం చదివాను అవే పడ్డాయి. ఈ ఆనందంతో ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చేసాను. రిజల్ట్ చూస్తే సైన్స్ లో 0 వచ్చింది. క్వశ్చన్ పేపర్ ఆడికి ఇచ్చేసి ఆన్సర్ పేపర్ ఇంటికి తెచ్చేసా. దేవుడా! సో మళ్ళీ టెస్ట్ చేద్దామని, నాన్న దేవుడిని నమ్మన్నానా, నేను దేవుడిని నమ్మటానా? లేదురా దేవుడు ఉన్నాడు, మా నాన్న పదే చెప్పాడు. ఇలా కాదని చెప్పేసి, నాన్న నిజంగా దేవుడే ఉంటే నాకు ఇప్పుడు 5 స్టార్ చాక్లెట్ కావాలి అన్న. నాన్న వెంటనే సరే నమ్ముతాని చెప్పి షాప్కి వెళ్ళి ఒక చాక్లెట్ పట్టుకొచ్చాడు. ఏరా ఇప్పుడు నమ్ముతావు అంటే, ఏదో బాగుంది. లేదు నేను నమ్మన్నానా అన్న. సరే ఏంటో చెప్పంటే, నిజంగా దేవుడిగాని ఉంటే నాకు 2 మమ్మీలు కావాలన్నా. అంతే, మా అమ్మ నాన్న నన్ను కుమ్మి 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 దేవుడు కనిపించేలా చేశారు. ఇప్పుడు అడిగారు, ఏరా దేవుడు కనిపించాడా అని. లేదు నాన్న. పోనీ నొప్పి కనిపించిందా? లేదు. నొప్పి దేవుడు 2 కనిపించని చెప్పారు. సో మనకి దేవుడికి మనం మొక్కుంటాం కదండి. ఈ మొక్కులు చాలా డిఫరెంట్ మొక్కులు ఉంటాయండి. మన అప్పట్లో కూడా
చాలా తెలియని వ్యక్తి. అతను కూడా తిరుపతిని నడిచొస్తాను మొక్కున్నారు. ఎలాగా ట్రైన్లో నడిచేస్తాను అటు ఇటు. ఏంటప్పుడు నడుస్తానంటే తిరుపతి నడుచుకొస్తాను మొక్కునండి అన్నాడు. కోరికలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడు నీడా గోవిందా గోవిందా. ఇప్పుడు టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మరి మా ఆటో రామ్ ప్రసాద్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? డ్రైవర్ గారు, సారీ ఆటో డ్రైవర్ గారు, ఇద్దరు డెఫ్ ఉన్న వాళ్ళకి పెళ్లి చూపులు చేస్తే ఎలా ఉంటది? పెళ్లి కొడుకుగా నేను, పెళ్లి కూతురుగా నువ్వు ఎలాగ చేయలేవు కాబట్టి అదే తెలుసు. పెళ్లి కూతురుగా మా దేవుడు క్యారెక్టర్ మారిపోయింది, పెళ్లి కూతురుగా వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ రుద్దు. నేను దేవుడిని కదా. దేవుడు అన్ని రూపాల్లో ఉంటాడు. 5 రోజుల పెళ్లి అప్పర్ గారు మీరు నా ఫాదర్ రండి. నాన్న నాకు పెళ్లి చూపులు. ఒరే నాన్నను పట్టుకొని అమ్మ అంటావేంట్రా? ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. వద్దులేండి, మా ఇంట్లో ఖాళీ లేవు. పెళ్లి కొడుకు మీరేనా? తప్పేమన్నది? పెళ్లి కొడుకు నాన్నగారు మీరేనా అడిగింది? కాదు కాదు, నీకు ఫ్యామిలీ ఆపరేషన్ అయిపోయింది అడుగుతున్నారు వాళ్ళు. అది కాదండి, కట్నం గురించి మీరు ఇప్పుడే ఇంత పెద్ద ఇష్యూ చేస్తే నేను మా అమ్మాయిని మీకు ఎలా ఇస్తాను? నాకు ఫైల్స్ లేదు. ఒరే అమ్మాయి కన్నా వాళ్ళ అమ్మాయి అందంగా ఉందిరా. అయితే మారిపోతావు నాన్న. నీకు వినిపించింది అర దొంగ సచ్చినోడా? ఇదాక క్యారెక్టర్ లో ఉండరా? మాకు అట్టే టైం లేదు. భీమవరంలో మరో సంబంధం కలాలి. అమ్మాయి నచ్చితే అన్ని ఇక్కడే మాట్లాడుకుంటాం. అండి మీ అబ్బాయికి కాళ్ళు చేతులు పనికి రాకపోయినా పర్లేదు, కానీ మా అమ్మాయికి కొంచెం ఏమంటారు ఏజ్ బారైపోతుంది. అయ్యో పాటనా, భలే పాడతా. పాడమని నన్ను అడగవలెనా? మ్యూట్ లో పాడితే మాకు అర్థమవుతుంది, నోటితో పాడమను. మీకేమైనా చెవిడా? గట్టిగా మాట్లాడి సావండి ఎదవల్లారా. ఏమిట్రా చెవిటి మాలోకం దగ్గర తీసుకొచ్చా? కాదు, కట్నం 5 లక్షలు అడిగాం కదా, వాళ్ళు 2 ఇస్తా అంటున్నారు. నువ్వేమంటున్నావు నాకు అర్థం అవ్వలేదు. ఇలాగలిగేంటి? ఇప్పుడు అప్పుడే పెళ్లికి ముందు ఇవన్నీ వద్దు, ముత్తులు అవిని. పెళ్లి ఇష్టం లేదు మమ్మీ, ఎక్స్ట్రా పని చేయట్లేదు. చూడండి ఇవన్నీ నాకు నచ్చవురే అబ్బాయి. నీది 2016లో చేసుకో. మీరు ఏదైనా ఒక మాట అనుకుంటే ఇప్పుడే బజానా ఇచ్చి వెళ్ళిపోతా. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు, కానీ ఆచార్యులు చాలా డిఫరెంట్ అంటున్నాడు ఈయన. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ వెల్కమ్ ఆసమ్ అప్పి. షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? నాకు ఒక డౌట్, ఇంత ఫెంటాస్టిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చావు కదా, నువ్వైతే లవ్ గురువు కాబట్టి సరిగ్గా చెప్తావు, అందగాడివి, 6 అడుగుల ఎందుకులే. ఆల్వేస్ లవ్ చేయండి, ఖాళీ ఉన్నప్పుడల్లా లవ్ చేయండి మీ అమ్మా నాన్నల్ని. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చదువుకున్న వాళ్ళందరికీ జీవితంలో 4 స్టేజెస్ ఉంటాయి. యు నో వాట్ ఈస్ ద 4 స్టేజెస్? జబర్దస్త్ స్టేజ్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్, పటా స్టేజ్, డీజే స్టేజ్. బట్ చదువుకునే అమ్మాయిలకి అబ్బాయిలకి 4 స్టేజెస్ ఏంటంటే, 1 ఈజ్ ఎలిమెంటరీ స్టేజ్ అంటే దుంపలు బడి, and second one is high school, third one is college, fourth one is university. మనల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ మనం ఉన్నత పదవులకు వెళ్తే ఆనందపడే వాళ్ళే టీచర్స్. కొంతమంది గురువులు. మా తెలుగు టీచర్. Silence. Good morning. Very good morning. Silence. When I'm coming, going to pin drop silence. Okay, sir. Come to the lesson. Sir. వెళ్ళిపో. కొంతమంది టీచర్స్ ఉంటారండి, మన జస్ట్ లైక్ రవి గారు లాగా హ్యాండ్సమ్ గా ఉంటాడు, రసగుల్లాలా అంటాడు, నా అంత అందంగా ఉంటారు. ఇది మాత్రం కరెక్టే. మరి కొంతమంది ఉంటారు రవి గారు లాగ్, వాళ్ళు రావడమే
సార్ స్టార్ట్ సార్ లిసన్. చేస్తాను ఎందుకు తొందర ఎందుకు? సార్ మ్యాట్నేకి బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాడా? సార్ నిన్న మీరు చెప్పిన లెసన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, క్లియర్ అవ్వట్లేదు, అది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తాను ఎందుకంత తొందర నీకు? చెప్తాను ఎంత ఉందా నీకు? లేదు సార్ ఎగ్జామ్. ఈ లాగ్ లో వాళ్ళు టేక్ అటెండెన్స్. ఎస్ సార్. శ్రీముఖి ప్రెజెంట్ సార్. నేనే లాగ్ అంటే లాగ్ అంబాసిడర్. కొంతమంది రికమెండేషన్ టీచర్స్ ఉంటారని. ఈ రికమెండేషన్ టీచర్స్ ఏంటంటే ఐ సినిమాలో విక్రమ్ గారు ఎంత కష్టపడ్డారో వీళ్ళు రాత్రి పగలు విక్రమ్ గారు అంత బాగా ప్రిపేర్ అవుతారు. కొంతమంది టీచర్స్ ఉంటారండి, వీళ్ళు ఎందుకు క్లాస్కి వస్తారో ఇంట్లో బాధలన్నీ బస్తాడు తెస్తారు తీసుకొచ్చి, ఏ దేనికి దేనికి నవ్వుతున్నావు? నువ్వు దేనికి ఏరా దేనికి రా నవ్వుతున్నావు? గాడిదా లేరా నువ్వు? రాయ్ వీడితో తిరిగా చెడు మా పాఠాలు చెప్పండి. పెన్సిల్ నొక్కేశాడు సార్ వీడు. రవి సార్ రవి వీడిన పెన్సిల్ నొక్కేశాడు. ఆగు, అయినా నొక్కేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తప్పు. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఒరే నీకు అంతగా కావాలంటే చెప్పరా, మా స్కూల్ నుంచి నేను తెస్తాను. నీళ్ళలోకి వెళ్ళి నిలబడమన్నారు, చాలా బాధ అనిపించింది. గోడ కుర్చీ వేయమన్నారు, మోకాళ్ళ మీద నిలబడమన్నారు. అలా నిలబడే నేను ఈ కలర్ లోకి వచ్చా. మొదట్లో నేను మిల్కీ బాయ్ మహేష్ బాబులాగా ఉండేవాడిని. మీకు డౌట్ వస్తే కలర్ చూసుకోండి, ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది. కానీ ఇప్పుడు తారు డబ్బా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ తయారు. ఓకే, మరి మా ఆసమ్ అప్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? గారు మీ ఇంగ్లీష్ కి మేమంతా పెద్ద ఫ్యాన్స్ అండి. యా మా అందరి కోసం ఐ మూవీ నుండి నువ్వుంటే నా జతగా సాంగ్ ఇంగ్లీష్ లో పాడండి. అందరికి ఒక ముఖ్యమైన విషయం, ఆ పాట మా రవికి పిచ్చిగా ఇష్టం. మరి ఈ రోజు దాన్ని ఎంత ఖూనీ చేస్తాడు మా అప్పి అనేది చూడాలి. ఆసమ్ అప్పి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో రవి గారు, శ్రీ ఈ పాట నన్ను పాడమన్నారు. ఆ టైంలో నేను ఇండియాలో లేను. మంచి పని బాబు, లేకపోతే అందరూ బతికిపోయాం. అంటే మై జోడిగా మై అంటే యువరు బ్రీత్గా లవ్ కి మీనింగ్ ఏదంటే యు అండ్ మీ అని చెప్పేస్తా. ఏదంటే ఐ అండ్ యు అని చెప్పిస్తా. యు కోసం యూనివర్సల్లో గిఫ్ట్ చేసేస్తా. రవి నీకు ఎలా అనిపించింది ఇంత ఫెంటాస్టిక్ ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ నువ్వుంటే నా జత? ఒక్క ముక్క వినలేదమ్మా నేను. ఓకే, మళ్ళీ ఇంకోసారి పాడతాం. ముక్కుతో కామెడీ చేయడం చూసాం, కానీ ఈ మధ్య ముక్కుతో కామెడీ చేయడం కూడా వర్కౌట్ అవ్వట్లేదంట. కాబట్టి ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ముక్కుతో బాక్సింగ్ చేయడానికి వస్తున్నాడు. ఈ బాక్సింగ్ ఏంటి, ఈ గోల్ ఏంటి, ఆయన్ని అడిగి కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ ముక్కు అవినాష్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారిదారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారిదారే. ఆడి సేమ్ అంటే రేదలు పట్టుకో గడ్డ గీసేస్తాడు. హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు పటాస్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్. ఆ ప్రోగ్రామ్స్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ వాడు వస్తాడు కోర్టులోకి. లెట్స్ వెల్కమ్ ది బాక్సర్ అవినాష్. యో ఓ Pata's Pump Show. Oh.
I'm the winner of last year. I love you last year December 31st. Happy New Year. ఆ చేతి పైన ఉంచండి, కింద కట్టదు. అనగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో చెట్టు చేసుకుని వస్తారు. గర్ల్ ఫ్రెండ్స్ వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వీడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అవి వచ్చి తర్వాత ఒక హాలీవుడ్ సినిమాలో ఒక హీరో హీరోయిన్ చాలా రొమాంటిక్ గా స్లోగా మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ అబ్బాయి హీరో, yes ma'am, yes ma'am, yes ma'am, yes ma'am. ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి మాట్లాడితే కుక్క మునిగినట్టు సౌండ్ వస్తుంది. కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు అబ్బాయి. Yes, man, very pleased, beautiful house of Titanic movies. He was fit to book. ఓకే గర్ల్స్, మా అవినాష్ కి ఒక నోసి టాపిక్ ఎవరిస్తున్నారు? ఎక్స్ట్రా ఫన్ టాపిక్. హాయ్ అవినాష్. Yeah, hi. మీ మొక్కు చాలా బాగుంటుంది. సాయి కుమార్ ఫ్యాన్స్ అందరూ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో చూపించండి. ఆడ ముక్కులా ఉంటది. బాల్ తీసుకున్నాడు. కాసుకోనా బాల్ కనిపించే 3 బాల్ వాలీబాల్, టెన్నిస్ బాల్, బాస్కెట్ బాల్ అయితే కనిపించే 4వ బాల్ క్రికెట్ బాల్. బాలర్ పరిగెత్తుకుని వస్తాను, బ్యాట్స్మెన్ ఏరా లబ్బే నేను బాల్తో కుట్టానుకో ఫాట్ 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 అని చెప్పి బాల్ అమీర్పేట నుంచి పంజాగుట్ట, పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్, బంజారా హిల్స్ నుంచి మణికొండ, మణికొండ నుంచి అన్నపూర్ణకు వస్తుంది. కొట్టేశాడు, బాల్ వచ్చేసింది, కొట్టేశాడు. అక్కడ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. నేనేం తప్పు చేశాను రా రే? అమ్మా నువ్వు వీడిని కానీ తప్పు చేసావమ్మా. ఒరే మీ అమ్మ నిన్ను కన్నది, ఇక్కడ అయిపోయాడు నిన్ను కొన్నారు. అంత మంచి క్యాచ్ రా. ఎంపైర్ బాల్ వేసాడు, ఎల్పీడబ్ల్యూ అప్పీల్ చేశాడు. అప్పీల్ చేసేవాడు అది నేనే చెప్పాలి. అప్పుడు ఎంపైర్ రిలాక్స్ 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 అవుట్. నువ్వు పట్టుకొని ఫాట్ ఫాట్ కొట్టేస్తావే. అవుట్ అవుట్. సూపర్ సూపర్ అవినాష్. కామెంటరీ ఫైనల్ గా వాట్ బ్యూటిఫుల్ లొకేషన్. నైస్ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు మనకు అందరూ సాయి కుమార్లే చాలా అద్భుతంగా ఆడుతున్నారు. పరిగెత్తుకుంటూ బాల్ వేశాడు. వాట్ ఏ బాల్, వాట్ ఏ బాల్ రే బాల్. ఓకే, ఎలా అనిపించింది మా పటాస్? ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో అప్పటివరకు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం నేను ₹1,00,000 చందాలు వసూలు చేశాను. దానిలో 70,000 నొక్కేసాను. కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. రే కన్నీళ్ళు అనేవి కళ్ళట్లోంచి వస్తారు, ఇంకెక్కడి నుంచి రావు. కథ ఇచ్చిన ఆ స్క్రిప్ట్ రైటర్ పాపం కాస్త నత్తివాడు. మరి ఆ వాడితో మన డైరెక్టర్ గారు పడినటువంటి కష్టాలు నష్టాలు లేస్తుంది. పేర్లు వెళ్తే పేర్లు పడతాయి. పేర్లు పడటం ఏంట్రా? హీరో అర్జున్లోకి వెళ్ళి ఉల్కత్తాంతలు ఉల్కత్తాంతలు ఉల్కత్తాను 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 ఇంకెంతసేపు ఉరుకుతారా? ఇంటర్వెల్ దాకా. వాడు బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడు, వీడు నాన్న మాట ఆయన మటన్ షాప్ పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకొని ఏం మాట్లాడుకుంటారో చూడండి. ఇంతకీ నీ మిస్సెస్ ఎలా ఉంది? పిల్లలు ఎంతమంది? అరే సాబ్, నాకు 2 గొర్రెపోతులు, 2 గొర్రెలు.
అంటే పిల్లలు అంటే నీకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అవుసా? గుడ్ గుడ్ గుడ్. మరి నీ మిస్సెస్ ఎలా ఉంది? అరే పెద్ద గుర్రతో పెద్ద ప్రాబ్లం